హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా టాప్ 3లో ఉంది. మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే మనం చూద్దాం వీడియోలో. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవ్వడం కొన్ని రోజుల్లో అయితే ఫస్ట్ వీక్లో మనకి మరి ఎంసెట్ ఏపీ ఎఫ్సెట్ 2025కి సంబంధించిన మరి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దానికి ముందు కొన్ని రోజులు మరి గాయత్రి విద్యా పరిషత్తులో వివిధ ఇంజనీరింగ్ కాలేజీల కట్ ఆఫ్ కూడా మనం చెప్తున్నాం. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తామంటే మరి ఏపీ ఎఫ్సెట్ 2025 వచ్చిన వాళ్ళు మరి మీ సీట్ ఎక్కడ వస్తుందో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఎక్కడ వస్తుంది, మరి రాయలసీమలో వస్తుందా, మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో వస్తుందా, మరి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో వస్తుందా, మరి కామెంట్లో పెట్టండి. మరి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం. 2024 లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. మరి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచి విశాఖపట్నంలో ఉందమ్మా లొకేటెడ్. ఏపీ 2024 బెస్ట్ ర్యాంక్స్ ఇది. ఏపీ 2024లో మనకి లాస్ట్ ర్యాంకు ఎంతవరకు వచ్చింది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్స్ యొక్క సిఎస్సి బెస్ట్ ర్యాంక్ మనకి సిఎస్సి మంచి కాలేజ్ ఇది కూడా టాప్ 3. ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకినాడ ఇవన్నీ మరి ఇటు సైడ్ చూసినట్టయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూసినట్టు ఇది టాప్ 3 అని మనం చెప్పుకోవచ్చు. మరి సిఎస్సి 791, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 791, సిఎస్ఎం మరి సిఎస్సి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ వచ్చి సిఎస్సి ఏఎంఎల్ వచ్చి 973, డేటా సైన్స్ 2079, 3503, ఈసీఈ 1393, 333 మెకానికల్. ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే ఉండటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే కేటగిరీ వైజ్ చూద్దాం మనం ఒకసారి. ఇది కేటగిరీ వైజ్ ఇది సిఎస్సి బ్రాంచ్ ఇది ఉంది. సిఎస్సి ఓపెన్ ర్యాంకు ఇది జనరల్ ఇది బెస్ట్ ర్యాంకు. మనకి సిఎస్సి చూసినట్టయితే ఇక్కడ మనం సిఎస్సి చూసినట్టయితే సిఎస్సి 2693 బాయ్కి వచ్చేసింది, 3276 జనరల్. ఓసీ ఈడబ్ల్యూఎస్ 2959, ఈడబ్ల్యూఎస్ ఓసీ ఈడబ్ల్యూఎస్ 3388, ఎస్సీ 16507. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది కూడా మరి చూసుకోవచ్చు మీ చాయిస్గా. మరి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 24,512 ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్ 38,300, ఎస్టీ గర్ల్స్ 35,686 రావటం జరిగింది. బీసీఏలో సిఎస్సి 4125, గర్ల్స్ 4907, బీసీబీలో 3927, బీసీబీ గర్ల్స్ 4021, మరి బీసీసీ 14935కి రావటం జరిగింది. బీసీసీ గర్ల్స్ 4670, బీసీడీ 3055, బీసీడీ గర్ల్స్ 2622. గాయత్రి విద్యా పరిషత్ మంచి కాలేజ్. ప్రైవేట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. బీసీఏ 7580, తర్వాత బీసీఈ 7869 ఈ విధంగా మరి వచ్చేసింది గాయత్రి విద్యా పరిషత్తులు. ఇక్కడ చూసినట్టయితే సిఎస్ఎం లాస్ట్ ర్యాంకు, స్టార్టింగ్ ర్యాంకు 791 లాస్ట్ ర్యాంకు ఇది చూసినట్టయితే సిఎస్ఎం 3000 వరకు, సిఎస్ఎం ఓసీ ఈడబ్ల్యూఎస్ 3000 వరకు వచ్చేసింది. ఎస్సీ 20,000 వరకు వచ్చింది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. సిఎస్ఎం ఎస్టీ 40,000 వచ్చింది, గర్ల్స్ 37,000, బీసీఏ 4,561, మరి బీసీఏ గర్ల్స్ 4,168, బీసీబీ 4,215. కాంపిటీషన్ బాగానే ఉంది దీనిలో కూడా. ఎవరైనా టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మరి ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకినాడ వద్దనుకున్న వాళ్ళు నేను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. మీరు చూజ్ చేసుకొని బీసీసీ లేరు, బీసీడీ 3519, బీసీడీ 2976, బీసీఈ 7159. ఈ విధంగా గాయత్రి విద్యా పరిషత్ కూడా మంచిగా జారవచ్చు. ఇక్కడ కూడా ఐటీలో 4289 వచ్చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంటే సిఎస్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరి సిఎస్సి డేటా సైన్స్ ఉంది, ఐటీ సిఎస్సి డేటా సైన్స్ కూడా సేమ్ ఉంది, సేమ్ సిఎస్ఎం లాగానే వచ్చేసింది కట్ ఆఫ్. ఓసీ జనరల్ 4289, 5969, ఓసీ 5326, 6428, ఎస్సీ 31810, 31,000 వచ్చింది ఐటీలో. ఎస్సీ
49,929 అమ్మ. ఎస్సీలో ఇది ఈ విధంగా ఉంది. ఇది ఐటీలో మరి 99 ఈ విధంగా మరి మంచిగానే వచ్చినాయి. బీసీఈ మైనారిటీలో బాయ్స్కి 24,434 వచ్చింది. ఈసీఈ లాస్ట్ ర్యాంకు 1300. ఇక్కడ చూడండి మరి సిఎస్సి ఫస్ట్ జాయిన్ అయ్యారు స్టూడెంట్స్, తర్వాత ఐటీ కంటే ఈసీఈ పోయారు. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇది 2 స్టార్టింగ్ ర్యాంకు మరి 13 ఈసీఈ పోయిన వాళ్ళు 1393, 4269 జనరల్. ఓసీ బాయ్స్ ఈడబ్ల్యూఎస్లో 6226. మరి ఎస్సీ స్టూడెంట్ 29,206 వచ్చేసింది. ఇక్కడ గాయత్రి విద్యా పరిషత్ మంచి కాలేజ్ ఇది కూడా. మరి 52,288, ఎస్టీ 52,309, ఎస్టీ గాల్ 63,108. యూ కెన్ జాయిన్, ఎందుకంటే ఇది నంబర్ 3 ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కాలేజీల్లో నంబర్ 3 కాలేజీగా మన ప్రైవేట్ కాలేజీగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా 7 February. ఇవి ఈసీఈ కదా, ఈసీఈ ఈ విధంగా కట్ ఆఫ్ వచ్చేసింది. 4858, బీసీడీ 4854, బీసీడీ 6157, మరి బీసీఈ 25,539. కాంపిటీషన్ బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ 47 ఉండటం జరిగింది. ఇక్కడ త్రిబుల్ ఈ కూడా 13,000 వరకే స్టార్ట్ అయింది. 8,296, 13,887, గర్ల్స్ 14,850, ఓసీ బాయ్స్ ఓసీడబ్ల్యూఎస్ 38,583, గర్ల్స్ 26,189. ఎస్సీ స్టూడెంట్స్ వస్తే త్రిబుల్ ఈ 89,000 వరకు వచ్చిందమ్మ. ఇక్కడ చూడండి ఎస్టీలో మంచి అసలు 1,00,000 కూడా వచ్చేసినాయి. ఎస్టీలో 53,000, 1,50,000 ఈ విధంగా కూడా రావటం జరిగింది. మరి గాయత్రి విద్యా పరిషత్ కూడా మంచి కాలేజ్. ఇది కూడా చూసినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ 27,000 ఈ విధంగా కూడా మరి కట్ ఆఫ్స్ ఉంది. మన ఎస్సీ స్టూడెంట్స్కి 1,80,000, 1,20,000. బీసీఏ 35,000 వరకు వచ్చేసింది. బీసీబీ 33,000 ఈ విధంగా వరకు వచ్చింది స్టూడెంట్స్. మరి ఈ విధంగా సివిల్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఇక్కడ కెమికల్ చూసినట్టయితే 10,000, 36,000 ఓసీ జనరల్ లాస్ట్ ర్యాంక్ ఇవి స్టార్టింగ్ ర్యాంకులు అమ్మ ఇవి. తర్వాత ఓసీ పిల్లలు 55,209, ఈడబ్ల్యూఎస్ 72,000, 13,000, 1,00,000 ఈ విధంగా. మరి కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ 18,000తో స్టార్ట్ అయింది. సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ చూసినట్టయితే 43,573 ఇంకో స్టార్ట్ అయింది. బాగానే ఉంటుంది. ఈ మంచి కాలేజీ. మీరు గవర్నమెంట్ మరి ప్రైవేట్లో నంబర్ 1 అన్నమాట. గాయత్రి విద్యా పరిషత్ అంటే ప్రైవేట్లో మనకి నంబర్ 1 అని మనం చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి. అదేవిధంగా మన మెంటర్షిప్ స్టార్ట్ చేసాం. మెంటర్షిప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీకు పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనం చూసినట్టయితే మనకు పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సంబంధించిన ఏపీలో ఉన్న మొత్తం కాలేజీ డేటాబేస్ మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు ఎవరికైతే కావాలో వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క కట్ ఆఫ్ మరియు మనకు త్వరలో కౌన్సిలింగ్ రానుందమ్మా. కౌన్సిలింగ్ కావాల్సిన గైడెన్స్ అయితే కంప్లీట్ గైడెన్స్ ఇవ్వటం అయితే మెంటర్షిప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ 1750 మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. 1,750 రూపాయలు మీకు పీడిఎఫ్. మరి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కానీ మరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరు, విజయవాడ ఆ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన డేటాబేస్ అంతా మన దగ్గర ఉంది. మీకు మీ ఏరియాకి తగ్గట్టు సపోజ్ ఈస్ట్ వెస్ట్లో ఉండేవాళ్ళు అయితే ఆ లొకాలిటీలో మరి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మరి రాయలసీమలో ఉండే వాళ్ళకైతే ఆ లొకాలిటీ వాళ్ళకి తిరుపతి ఆ ఏరియాలో ఉండే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మరి గుంటూరు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ప్రాంతాల వరకు లొకేషన్ వైజ్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీకు ఎక్కడ చేరితే బాగుంటుంది మన దగ్గర. మీరు ఇది మన వాట్సాప్ నెంబర్. మీరు పేమెంట్ చేసేసి 1750 పేమెంట్ చేసేసి దీనికి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టాలమ్మ మనకి. మరి స్క్రీన్ షాట్ పెడితే మనము
మీకు ప్రొవైడ్ చేస్తామన్నమాట. మనము కెరియర్ గైడెన్స్ కూడా మనం వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ కెరియర్ గైడెన్స్ అండ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. మీకు కాలేజీలో చేరే వరకు మన సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ డీటెయిల్స్ కూడా మనకి ఏం చేస్తామంటే దీనికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే మీరు చూసుకోవచ్చు. దీనిలో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. 22, 23, 24 బెస్ట్ ప్లేస్మెంట్ మైక్రోసాఫ్ట్ 50 lakhs, ఇస్కో కానీ తేజస్ నెట్వర్క్ 4 టీసీఎస్ కానీ మంచి ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. మరి ఫీజెస్ విషయానికి వస్తే అది కూడా ఒకసారి చూద్దాం. మరి గాయత్రి విద్యా పరిషత్ చూసినట్టయితే మరి ఫీజెస్ విషయానికి వస్తే ఇక్కడ 1 lakh ఉందమ్మా. 1 lakh ఉండి మంచిగానే ఉంటాయి. ఫీజెస్ బాగా ఉండ కాలేజీల్లో ఏంటంటే పిండి కొద్ది రెట్టే, అది గుర్తుపెట్టుకోండి. ఫీజెస్ కొన్ని కాలేజీల్లో 10K ఉండి 20K ఉండి, దానివల్ల ఏంటంటే కొన్ని కాలేజీల్లో మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉండదు. ఇక్కడ ఫీజెస్ కూడా హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ తెలంగాణలో అన్ని కాలేజీల్లో 150,000, 160,000 ఉన్నాయి. మరి సిబిఐటి చూడండి, వాసవి చూడండి, ఈ సంవత్సరం 2 లక్షలు అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాలేజీల్లో చూస్తే 10,000, 20,000, 10,000, 20,000 తీసుకుంటే వాళ్ళు కనీసం ఫ్యాకల్టీకి సరైన శాలరీస్ కూడా ఇవ్వలేరు. కాకపోతే ఇక్కడ మరి గాయత్రి విద్యా పరిషత్లో చూసి ఫీజెస్ కూడా బాగానే ఉన్నాయి. ఫీజు అంటే వీళ్ళు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈసీ మరి 1 lakh 5,000, 1 lakh అన్నీ 1 lakh 5,000. మరి ఈసీ 192 సీట్స్, సిఎస్సి 192 సీట్స్, ఈ విధంగా మంచిగా ఉంది. ఇక్కడ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టుంది. కాలేజీకి కూడా మంచి పేరుంది. టాప్ 3 కాలేజీ. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.